చందమామ కథలు. మరుగుజ్జు రాక్షసి. ఒక అడవి దాపున చిన్న పెద్ద కొండలతో గుహలతో ఉన్న ప్రాంతాన ఉప్పులూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న వీధి బడిలో చలపతి ఉద్యోగం చేస్తుండేవాడు. అతడికి ఈ మధ్యనే వివాహం అయింది. భార్య వకుల చాలా అనుకూలవతి. ఒక రోజున వకుల పక్కింటి పుల్లమ్మతో కలిసి గ్రామాధికారి ఇంట పేరంటానికి బయలుదేరింది. ఆ సమయంలో పుల్లమ్మ వకులతో, బొత్తిగా ఒంటి మీద చెప్పుకోదగ్గ ఒక్క నగా లేదు, చెవులకు కమ్మలైనా పెట్టుకో అంటూ ఇనప్పెట్టెలోంచి కొంతకాలంగా వాడకుండా ఉన్న కమ్మలు తీసి వకుల వద్దంటున్నా వినకుండా ఆమె చెవులకు పెట్టింది. పేరంటం అయ్యాక వకుల ఇంటికి వచ్చి చూసుకుంటే ఒక కమ్మ లేదు. శీల వదులుగా ఉండడంతో అదెక్కడో జారి పడిపోయింది. వకుల భర్త చలపతికి జరిగిందంతా చెప్పి, పుల్లమ్మ ఎంత బలవంతం చేసినా కమ్మలు నేను పెట్టుకోవలసింది కాదు, ఎలాగైనా కొత్త కమ్మలు చేయించి పుల్లమ్మకి ఇవ్వాలి అన్నది. భార్య మాటలు వింటూనే చలపతికి గుండెల్లో రాయి పడినట్టయింది. కొత్తగా కాపురానికి వచ్చిన భార్య, తిట్టి కోప్పడి ప్రయోజనం లేదు. ఎంత లేదన్నా కమ్మలకు 1000 రూపాయలు కావాలి, ఎవరిని సాయం అడిగేట్టు అని ఆ పగలల్లా ఆలోచిస్తున్న చలపతికి రాత్రి పొద్దుపోయినా నిద్ర పట్టక మంచం మెంచి లేచి తలుపు తీసి పుచ్చపువ్వులా కాస్తున్న వెన్నెల్లో కమ్మల గురించి ఆలోచిస్తూ తానెటు పోతున్నది గమనించకుండా చాలా దూరం నడిచాడు. చలపతికి హఠాత్తుగా తన అడవి దాపులనున్న కొండ గుహలకేసి వచ్చానేమో అన్న అనుమానం కలిగి తల ఎత్తి పరికించి చూశాడు. ఎదురుగా ఒక గుహ బయట ఒక మరుగుజ్జు రాక్షసి కూర్చుని ఉన్నది. అది చలపతిని చూస్తూనే, అర్ధరాత్రి పౌర్ణమి వేళ ఇటు ఎందుకు వచ్చావు అని అడిగింది. రాక్షసిని చూస్తూనే భయకంపితుడై చలపతి మనసులో మననం చేస్తున్న కమ్మల సంగతిని కమ్మలు కమ్మలు అంటూ బయటకే అనేశాడు. మరుగుజ్జు రాక్షసి కాస్త ఆశ్చర్యపోయి, ఒక్క కమ్మలేమిటి, నా పెళ్లి కోసం మా అమ్మ ఇంకా చాలా నగలు పోగు చేసింది, ఒంటి మీద దిగేసుకున్న నగలైనా చూసి ఎవడైనా రాక్షస్ కుర్రాడు నన్ను పెళ్లాడతాడని అమ్మ ఆశ, కానీ ప్రతి కుర్ర వెధవ ఒంటి మీద నగలకేసి ఆశగా చూసి తరువాత నా మరుగుజ్జు రూపం చూసి పెదాలు విరుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ జన్మలో ఇక నాకు పెళ్ళంటూ జరగడం కల్లా ఆ నగలేవో ఇస్తాను మోసుకుపో అంటూ నగలున్న గోతం ఒకదానిని గుహలోంచి ఈడ్చుతూ తెచ్చి చలపతి ముందు పెట్టింది. చలపతికి నోట మాట పెగలలేదు. అతడు మరుగుజ్జు రాక్షసికేసి ఒక చిరునవ్వు నవ్వి గోతాం భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు. తన ఇంటి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇంటిని దాటుకుని వస్తూ ఉండగా కొట్టంలో ఉన్న గేదెలకు గడ్డి వేయడానికి వచ్చిన పుల్లమ్మ ఆశ్చర్యపోయి, ఇంత అర్ధరాత్రి ఎక్కడికి పోయి వస్తున్నావు తమ్ముడు, భుజం మీద ఆ గోతాం ఏమిటి అని అడిగింది. చలపతి ఆయాసపడుతూ పుల్లమ్మ ఇంటి అరుగు మీద గోతాంలోని నగలు కుమ్మరించి అందులోని ఒక కమ్మల జత తీసి పుల్లమ్మకిస్తూ, నీ కమ్మ ఒకటి మా ఆవిడ పారేసుకున్నది, దాని బదులు ఈ జత కమ్మలు తీసుకో అన్నాడు. తర్వాత చలపతి నగలన్నీ తిరిగి గోతాంలో వేసి నోట మాట రాక కళ్ళప్పగించి చూస్తున్న పుల్లమ్మకు మరుగుజ్జు రాక్షసి గురించి సర్వం చెప్పి తన ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త చెప్పింది విని నిండు గోతాం నగలు కంటబడగానే వకుల కళ్ళు తేలవేసి, ఆ మాయదారి మరుగుజ్జు రాక్షసి పెళ్లి నగలు మనకెందుకు, ఈ నగల సంగతి ఏ దొంగకో తెలిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే కదా అన్నది. ఇంట్లో గోతాం నగలు ఉండడంతో ఆ రాత్రి చలపతి వకులకు కంటి మీద కునుకులేదు. పక్కింటి పుల్లమ్మ చలపతి అటు వెళ్ళగానే భర్తను గట్టిగా తట్టి నిద్రలేపి సంగతి చెప్పి, చొప్పున మన ఒంటెద్దు బండిని సిద్ధం చేయి, గోతాం నగలు దానంగా ఇచ్చిన రాక్షసి దగ్గర ఒక బండెడు నగలు ఉండి తీరాలి అన్నది నమ్మకంగా. ఆ భార్యాభర్తలు మరుగుజ్జు రాక్షసి ఉన్న కొండ గుహ చేరేసరికి అక్కడ ఇంకా రాక్షసి విచారంగా కూర్చుని ఉన్నది. అది తాపీగా పుల్లమ్మ వచ్చిన పనేమిటో తెలుసుకుని, నీ తెలివి ఏ తిరణాలో చూడబోయినట్టుంది, ఉన్న నగలన్నీ అతగాడెవడికో ఇచ్చేశాను, మా అమ్మ నేను చేసిన పనిని తెలుసుకొని నన్ను నానా చివాట్లు పెట్టింది, కోపంతో రగిలిపోతున్నది, గుహలోనే ఉన్నది, మీరు కంటబడితే నిలువున చీరేస్తుంది, వెళ్ళిపోండి, ఆ నగలు తీసుకువచ్చేదాకా నన్ను గుహలో అడుగు పెట్టనివ్వను అన్నది అంటూ కళ్ళు తుడుచుకుంటున్నది. మరుగుజ్జు రాక్షసి దగ్గర నగలేవీ లేవని విని నిరాశపడిపోయిన పుల్లమ్మ రాక్షసితో, నీ పెళ్లి నగలన్నీ మా పక్కింటి చలపతి వకుల అనే మొగుడు పెళ్ళాల వద్ద ఉన్నాయి, నా వెంటరా, నీ నగలు నువ్వు తెచ్చుకుందువు గాని అని సలహా ఇచ్చింది. అందుకు రాక్షసి, నాకు పగల ప్రయాణం అంటే భయం, మనుషుల మధ్యకు రావటం అంటే మరీ భయం అన్నది. పుల్లమ్మ ఒక క్షణం ఆలోచించి,
నువ్వు నే వెంట తెచ్చిన గోతాంలో హాయిగా పడుకో. నేను గోతాం మూత బిగించి బండి మీద తీసుకుపోయి మా పశువుల కొట్టం గదిలో పెట్టి బయట తాళం వేస్తాను. నువ్వు అక్కడున్నట్టు ఎవరికీ తెలియదు. ఇంకా కొద్దిసేపట్లో తెల్లవారుతుంది కనుక రేపు రాత్రికి నిన్ను కొట్టం తలుపు తీసి వదిలిపెడతాను. పోయి ఆ చలపతిని, అతగాడి పెళ్ళాన్ని గోళ్లతో రక్కి పళ్లతో కొరికి తగిన శాస్తి చేసి నీ నగలు నువ్వు ఎత్తుకుపో. మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పింది. మరుగుజ్జు రాక్షసి ఇందుకు సరే అని పుల్లమ్మ పశువులు కొట్టం చేరింది. చలపతిని ఆ రాత్రి పగలు కూడా జడుపు జ్వరం పట్టుకున్నది. ఒకళ్ళు అతడికి ధైర్యం చెబుతూ, ఏమైనా మీరు మరుగుజ్జు రాక్షసికి చేసిన మోసం ఏమీ లేదు కదా, కానీ పరధనం తాచుపాము లాంటిది. నేను ఆ నగల గోతం ఆ కొండల దాకా మోయలేను. కాస్త ఎండ తగ్గాక వెళ్ళి చీకటి పడ్డాక ఆ రాక్షసునే వచ్చి తీసుకుపోమని చెబుతాను అన్నది. చలపతి కలత నిద్రలో సరే అన్నట్లు తల ఊపాడు. కొద్దిగా చీకట్లు కమ్ముతూ ఉండగా ఒకళ్ళ నిర్భయంగా కొండ గుహ దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో గుహ ముందు ఒక బండరాయి మీద ఒక భీకర స్వరూపిణి కూర్చుని, ఏమే నా బంగారు మరుగుజ్జు తల్లి, ఇంత కోపమడినందుకు అంతగా కోపం తెచ్చుకొని గుహ వదిలి ఎక్కడికి పోయావు? నీవు లేని అడవి, కొండలు, గుహలు ఎడారిలా కనిపిస్తున్నాయి అంటూ రోధిస్తున్నది. ఒకళ్ళ రాక్షసిని సమీపించి, అమ్మా తల్లి అంటూ నమస్కరించి జరిగిందంతా చెప్పి తన ఇంట ఉన్న నగలు తీసుకుపోమన్నది. రాక్షసి ఒకళ్ళను ఒకసారి నిలువెల్లా పరిశీలనగా చూసి, ఆ పాపిష్టి నగల కోసమే నా ముద్దుల తల్లిని తిట్టాను. ఆ తల్లి అలిగి కొండలు పట్టి ఎటో పోయింది. ఎన్ని బాధలు పడుతున్నదో ఏమో. నాకు ఆ పాపిష్టి నగలు వద్దనే వద్దు అన్నది పెద్దగా మూలుగుతూ. ఆ మాటలతో ఒకళ్ళకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె రాక్షసిని కొట్టబోతున్న దానిలా చేతులు చాచి, నీ కూతురు పెళ్లి నగలు మాకొద్దని మరొకసారి చెబుతున్నాను. మా కష్టార్జితం మాకు చాలు. నీ కూతురు మరుగుజ్జు గనుక అటు రాక్షసుల మధ్య దాగి ఉండలేదు, ఇటు మనుషుల మధ్య కలిసి ఉండలేదు. ఏదో ఒకనాడు తప్పకుండా నీ గుహ చేరుతుంది. ముందు నా వెంట వచ్చి నీ నగలు తీసుకుపో అన్నది ఆజ్ఞాపిస్తున్నట్లు. దానితో రాక్షసి మెత్తబడి ఇష్టం లేకపోయినా ఒకళ్ళు వెంట బయలుదేరింది. వాళ్ళు గ్రామం చేరేసరికి ఒక జామురాత్రి అయింది. ఒకళ్ళు ఇచ్చిన నగల గోతాం భుజాన వేసుకుని తిరుగుదారి పట్టింది తల్లి రాక్షసి. ఆ సమయంలో పుల్లమ్మ పశువుల కొట్టం గదిలో ఉన్న మరుగుజ్జు రాక్షసికి లోపల ఊపిరి ఆడడం లేదు. పైగా దాహం, ఆకలి అని గోతాంలో గిలగిలా తన్నుకుంటూ, గోతాం మూతికట్టు విప్పి నన్ను బయటకు వదలండి, గది తలుపులు తెరవండి అంటూ కొట్టం కప్పు ఎగిరిపోయేలా అరుపులు ప్రారంభించింది. నగల గోతాంను దూరంగా విసిరికొట్టి కూతురి గొంతు గుర్తుపట్టిన తల్లి రాక్షసి ఆనందం పట్టలేక, వస్తున్నా తల్లి అంటూ పరిగెత్తుకుంటూ పోయి కొట్టం గది తలుపును ఒక మోచేతి పోటుతో బద్దలు చేసి కూతురున్న గోతాం మూతికట్టు తాళ్లను గోళ్లతో తెగ్గొట్టి కూతుర్ను భుజాన వేసుకుంటూ, అమ్మా తల్లి, ఎవరు నేనింత హింస పెట్టిన వాళ్ళు అంటూ అడిగింది. ఊపిరి సరిగా పీల్చుకోలేక ఆయాసపడుతున్న మరుగుజ్జు రాక్షసి చేతి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇల్లు చూపింది. ఆ వెంటనే తల్లి రాక్షసి రౌద్రంగా ఒకసారి హుంకరించి మూసి ఉన్న ఇంటి తలుపులను కాలితో తన్ని పడగొట్టి లోపల ప్రవేశించి, ఈ ఇంటి దుర్మార్గులెక్కడా అంటూ కలయి చూసింది. అది పుల్లమ్మ ఇల్లు ధ్వంసం చేసి పుల్లమ్మను గోళ్లతో రక్కి పళ్లతో కొరికి వెలుపలకు వచ్చి కూతుర్ని చంకలో వేసుకుని, ఈ దిక్కుమాలిన మనుషులకు మన నివాసం తెలిసిపోయింది, మనం వీళ్ల మధ్య బతకలేం, మరేదైనా కొండదారులు చూసుకుందాం అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఒకళ్ళ నగల గోతాంను తీసుకెళ్లమని వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కుళ్ళుబోతు పుల్లమ్మ తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, తన ముఖాన్ని నలుగురికి చూపలేక భర్తను వెంట పెట్టుకుని రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయింది.